శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఇక ధ్యానయోగి యొక్క ఆహారాది నియమముల గూర్చి 2 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు. 16వ శ్లోకము. నాత్యతస్నతస్తు యోగోస్తి నైకాంతమనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. అర్జున, ఈ ధ్యానయోగము అధికముగా భుజించి వానికిని బొత్తిగా భుజించని వానికిని అట్లే అధికముగా నిద్రించు వానికిని బొత్తిగా నిద్రింపని వానికిని ఎల్లప్పుడూ మేల్కొని ఉండు వానికిని కలుగనే కలుగదు. వ్యాఖ్య. ఈ ధ్యాన యోగమునకు సహాయభూతములుగా నుండు ఆహార నియమములను గూర్చి ఇచ్చట వచించుచున్నారు. యోగా అను పదమునకు భగవంతుని యొద్దకు చేర్చుట నట్టి ఏ మార్గమైనను అని అర్థము చెప్పవచ్చును. అయినను ఇచ్చట ప్రస్తుత విషయము ధ్యాన యోగము కాబట్టి అది వివక్షితమై ఉన్నది. అయితే ఇప్పుడు చెప్పబోవు ఆహారాది నియమములు అన్ని యోగములకును ఆవశ్యకమే అని ఎరుగవలెను. అధికాహారము భుజించు వారికి ధ్యానము కుదరదని చెప్పబడినది. మితాహారమును సేవించు వారికి మాత్రమే ధ్యానము చక్కగా జరుగును. ఆహారం అనున్నది పరమార్థ సాధనలందు గొప్ప విషయము కాదని తలంచి కొందరు దానిని ఉపేక్షించుచుందురు. కానీ భగవంతుడు దానికి అమిత ప్రాధాన్యమునిచ్చి దాని విషయమై కడు జాగ్రత్త వహించవలెనని గీతయందు అనేక చోట్ల నొక్కి వక్కానించిరి. ఒక చిన్న చీల సరిగా లేనిచో గొప్ప యంత్రమంతయు ఎట్లో ఆగిపోవునో, ఆహారం యొక్క స్థితియు అంతయే. అది చక్కగా లేనిచో మోక్ష సాధన కుదరదు. జీవితమనంతను ఆహారము నిద్ర అను ఇరువురు దొంగలు అపహరించి వేయుచున్నారు. అవివేకులకు దాదాపు కాలమంతయు ఆ రెండిటిలోనే గడిచిపోవుచున్నది. అమూల్యమగు ఈ మానవ జీవితమును బంధ విముక్తికై ప్రయత్నింపవలసిన ఈ ఉత్తమ జీవితమును ఈ ప్రకారముగా ఆహార నిద్రాదులందే వ్యర్థము చేయుట పాడి కాదు. ఆహారం ఉండవలసినదే, అట్లే నిద్రయు ఉండవలసినదే. అయితే ఎంతవరకు జీవిత నిర్వహణమునకు పరమార్థ చింతనకు అవి అవసరమో అంత మాత్రముండిన చాలును. అంతకు అధికముగా కానీ అల్పముగా కానీ ఉండిన భగవచ్చింతన జరుగనేరదు. ఈ విషయముని భగవానుడు ఇచ్చట 2 శ్లోకముల ద్వారా చక్కగా నిరూపించుచున్నారు. అధిక భోజనముచే శరీరము బరువెక్కి మత్తెక్కి ఉండుటచే ధ్యానమందు కూర్చున్నటకు కూడా సాధ్యపడదు. సమం కాయ శిరోగ్రీవం, శరీరము శిరస్సు కంఠము తిన్నగా నుండుట అనున్నది అసలే సాధ్యపడదు. ఒకవేళ బలవంతముగా కూర్చునినను నిద్ర ఆవహించును. ఒకవేళ నిద్ర రాకున్నను కడుపు బరువుగా నుండుటచే దేహభావన కలుగుచూనే ఉండును. ధ్యానమందు దేహమును దాటి ఇంద్రియములను దాటి మనస్సును దాటి ఆవలనున్న ఆత్మయుద్ధకు పోవలసిన వారు అత్తరి దేహస్ఫురణచే దేహము దగ్గరనే నిలిచిపోవుదురు. ఈ ప్రకారముగా అధికాహారము ధ్యానమునకు ఆటంకమై నిల్చుచున్నది. అందుచే మితాహారము సేవింపవలెను. అట్లే ఏమియూ ఆహారము భుజింపని వారికి ధ్యానము కుదరదు. ఏలయనిన ఆహారము వలననే శరీరము మనస్సు ఏర్పడుచున్నవి. ఆహారము లేనిచో అవి క్షీణించి పోవుటచే శరీరమునకు కూర్చుండుటకు కానీ మనస్సునకు ధ్యానించుటకు కానీ శక్తి ఉండదు. కాబట్టి ధ్యానయోగి శుష్కోపవాసాదులు తరచూ చేయుచుండరాదు. ఎప్పుడైనా ఆరోగ్యము కొరకు పక్షమునకొక మారు ఏకాదశి మున్నగు తిథులందు ఉపవాసము చేయవచ్చును. ఈ విధముగా అధికాహారమును ఆహారమును లేకుండాటను రెండిటినీ విసర్జించి మితాహారి అయి ధ్యానయోగమును శీలించు వారు విజయమును చేపట్టుదురు. అట్లే నిద్రా విషయమును కూడా కడు జాగరూకులై ప్రవర్తించి అధిక నిద్రను నిద్రలేమిని రెండిటినీ వదిలి మిత నిద్ర కలిగి ఉండినచో యోగము చక్కగా కొనసాగును. శరీర నిర్మాణమును అనుసరించి
ఉపాధికొకెంత విశ్రాంతి ప్రతిదినము అవసరమై ఉన్నది. అది లేకున్నను లేక మితము తప్పియున్నను రెండును ప్రమాదహేతువులే అగును. కాబట్టి సాధకుడు ఆహార నిద్రల రెండిటి యందును మితత్వము మోడరేషన్ శీలించుచు అది ఆధ్యాత్మిక సాధనలందు పురోగమనము సల్పవలనని భగవానుడు ఇచ్చట ఉద్బోధించుచున్నారు. ప్రశ్న: ధ్యానయోగి ఆహార నిద్రాదులందు ఎట్లు ప్రవర్తించవలెను? ఉత్తరము: వానిని మితముగా సేవింపవలెను. అధికాహారమును, ఆహారము యొక్క లేమిని, అధిక నిద్రను, నిద్ర యొక్క లేమిని వదిలివేసి మితాహార మిత నిద్రలను ఆశ్రయించవలెను. పై విషయమునే మరలా చెప్పుచున్నారు. 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము నడత కలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తన కలవాడును, మితమైన నిద్ర జాగరణ కలవాడునకు అనుజునకు యోగము జనన మరణాది సంసార దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. వ్యాఖ్య: క్రిందటి శ్లోకమునందు ఆహార నిద్రలందు యోగి ఎట్లు ప్రవర్తించవలెనో చెప్పబడినది. ఇచ్చట తక్కిన క్రియలు వ్యవహారములు ఎట్లు చేయవలెనో అది కూడా పేర్కొనబడినది. ఆహార విహారములందు, కర్మలందు, నిద్ర జాగరణలందు మితముగా వ్యవహరించువానికి యోగము దుఃఖమును పోగొట్టునదిగా కాగలదని బోధింపబడినది. మితము తప్పి ప్రవర్తించినచో ఆ యోగము జీవుని దుఃఖమును పోగొట్టజాలదని భావము. కావున సాధకులు ఎవరికైనా దుఃఖము అంతము కానిచో దానికి హేతువు వారి సాధన పద్ధతిలో లోపమే అని కానీ యోగము యొక్క పొరపాటు కాదు. అనియతముగా వ్యవహరించినచో యోగము సత్ఫలితములు నొసంగజాలదు. మంచి ఔషధమైనను సేవించవలసిన పద్ధతిలో సేవించిననే వ్యాధిని నివారింపగలుగును కానీ అన్యథా కాదు. ఈ విషయము ఇచ్చట స్పష్టముగా చెప్పివేయబడినది. కొందరు ధ్యానమును ప్రారంభించి లేక ఇతరములకు పరమార్థ సాధనలను మొదలుపెట్టి ఆవేశముతో రాత్రింబగళ్ళు కృషి చేసి తుదకు శరీరము మనస్సు అస్వస్థములు కాగా ఆ లోపమును యోగము మీద ఆరోపించుచున్నారు. అది సరికాదు. అది యోగము యొక్క దోషము కాదు, తమ ప్రవర్తన యొక్క లోపమే అగును. యోగము దుఃఖః అని చెప్పబడినదే కానీ దుఃఖజః అని కాదు. యోగము దుఃఖమును పోగొట్టునదే కానీ కలుగచేయునది కాదు. ఒకవేళ యోగము వలన దుఃఖము కలిగినచో అది యోగ సాధన క్రమమునందు తాను చేసిన లోపము వలననే అగును కానీ మరి ఒకటి కాదు. దీపపు వత్తిని మితముగా నుంచినచో రాత్రి అంతయు వెలుగునిచ్చుచుండును. పత్తిని బాగుగా పైకెత్తినచో చిమ్ని మసిపట్టిపోయి అసలు వెలుగే లేకుండా పోవును. వత్తిని బాగుగా తగ్గించి వేచినచో అసలు ప్రకాశమే ఉండదు. కావున మితత్వమే యుక్తత్వమే శ్రేయస్కరము. బుద్ధదేవుడు తన సాధన కాలములో ఒకప్పుడు ఆహారమును బొత్తిగా మానివేచి ధ్యానము సరిగా సాగమి మరల ఒకంత ఆహారమును సేవింప తొడిగినట్లు చరిత్ర తెలుపుచున్నది. కావున అతి సర్వత్ర వర్జయేత్ అను సూత్రమును సాధకుడు బాగుగా జ్ఞప్తి అందుంచుకొని వర్తించవలెను. సాధకుడు ఆహార విహార నిద్రాదులందు మితము తప్పి వ్యవహరింపక యుక్తాహార విహారుడై ధ్యానయోగమును శీలించుచు తద్వారా దుఃఖమును అంతము చేసుకొనవలయును. దీనిని బట్టి దుఃఖమును పోగొట్టుకొనదల్చు వారందరును యోగమును ఆత్మధ్యానమును ఆశ్రయింపవలననియు ఆ యోగమును యుక్తాహార విహారి అయి సేవించవలనే కాని ఇష్టము వచ్చినట్లు కాదనియు స్పష్టమగుచున్నది. ప్రశ్న: ధ్యానయోగము యొక్క ఫలితము ఏమి? ఉత్తరము: దుఃఖరాహిత్యము. ప్రశ్న: ఆ యోగము ఎట్టి నియమములతో ఆచరింపవలెను? ఉత్తరము: మితాహారము, మిత విహారము, మిత కర్మ, మిత నిద్ర, మిత జాగరణ కలిగి ప్రవర్తించవలెను. దేనియందును మితము తప్పరాదు. ప్రశ్న: దుఃఖము తొలగుటకు ఉపాయము ఏమి? ఉత్తరము: యోగము, దైవధ్యానము, ఆత్మచింతన. ధ్యానయోగి యొక్క లక్షణములను చెప్పుచున్నారు.
18వ శ్లోకము. యదా వినియుతం చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడినదై ఆత్మయందే స్థిరముగా నిల్చును, మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని సమాధియుక్తుడని చెప్పబడును. వ్యాఖ్య. యోగసిద్ధిని మనుజుడు ఎప్పుడు పడయగలుగునో ఇచ్చట వచింపబడుచున్నది. మోక్షమునకు కాలనియమము ఏమియూ లేదని ఇదివరలో పలుతావులందు చెప్పబడి ఉండెను. ఎప్పుడు మనుజుడు పైన తెలిపిన 3 లక్షణములను అనగా సర్వకామరాహిత్యము, మనోనిగ్రహము, ఆత్మస్థితి అను వానిని కలిగియుండునో అప్పుడు అతడు మోక్షభాగి అయి అలరుచుండును. భగవానుడు తెలిపిన ఈ 3 లక్షణములనే వాసనాక్షయ, మనోనాశ, తత్వజ్ఞానములనియు అందురు. ఇందొక దానిచే మరియొకటి సాధింపబడుచుండును. నిస్పృహ సర్వకామేభ్యో. కోరికలు, ఆశలు జీవుని బంధించు శృంఖలములు. విషయభోగములందు జీవునకు ఎప్పుడు ఆశ కలుగునో అప్పుడిక చిత్తము నిలుకడలేక మహాచంచలముగా ప్రవర్తించును. కావున అత్తరి ధ్యానము కుదరదు. కాబట్టి కట్టెలు తీసి వేచినచో అగ్ని చల్లారునట్లు వివేక వైరాగ్యాదులచే ఒక్కొక్క కోరికను, భోగాశను, విషయ సంకల్పమును హృదయము నుండి ఏరి పారివేసినచో ఇక మనస్సు దాని అంతట అదియే అధిష్టానమగు ఆత్మయందు లయించును. సర్వకామేభ్యః అని చెప్పినందువలన ఏవియో కొన్ని కోరికలు, ఆశలు పోయిన చాలదనియు అన్నియు తొలగవలననియు విదితమగుచున్నది. వినియతం చిత్తం. చిత్తము లెస్సగా నిగ్రహింపబడవలెను. సామాన్య నిగ్రహము చాలదు. కనుకనే వినియతం, యతం స్వాధీనపడిన, నియతం విశేషముగా స్వాధీనపడిన, వినియతం బాగుగా నిశ్శేషముగా నిగ్రహింపబడిన అని ప్రయోగింపబడినది. స్వాధీనపడిన గుర్రములు గల రథికుడు గమ్యస్థానమును నిరాటంకముగా చేరుకొనున్నట్లు స్వాధీనపడిన ఇంద్రియమనంబులు కలవాడు మోక్షమను గమ్యమును శీఘ్రముగా చేరగలడు. ఆత్మన్యేవావతిష్టతే. చిత్తమునందలి ఆశలన్నీయూ నశించినప్పుడు ఇక చిత్తము తన రూపమును కోల్పోయి అధిష్టానముగా ఆత్మయందు లయించిపోవును. ఎచ్చటికి పోక ఆత్మయందే స్థితి కలిగియుండును. అది ఏ మోక్షము. ఈ ప్రకారముగా పై 3 లక్షణములు కలవాడు యోగసిద్ధుడని చెప్పబడెను. ప్రశ్న. జీవుడు యోగసిద్ధుడని లేక మోక్షయుక్తుడని ఎప్పుడు చెప్పబడును? ఉత్తరము. ఏ ఒక్క కోరికయూ లేక మనస్సును పూర్ణముగా నిగ్రహించి ఆత్మయందే ఎప్పుడు దానిని స్థాపించునో అప్పుడే అతడు యోగసిద్ధుడని లేక మోక్షయుక్తుడని చెప్పబడును. ప్రశ్న. మోక్షప్రాప్తికి ఉపాయములు ఏవియో వచింపుడు. ఉత్తరము. సమస్తములైన కోరికలను, ఆశలను విడనాడుట, మనస్సును లెస్సగా నిగ్రహించుట, స్వాధీనపరచుకొనుట, మనస్సును ఆత్మయందే స్థాపించుట.